చిన్నది తెచ్చుకోవాలి. అయ్యో అన్ని ఇస్త్రీ బట్టలండి, కాస్త జాగ్రత్త పెట్టండి. ఇస్త్రీ పట్టలేదు ఏం చేయమంటావు? పెద్దానికి నా మీద ఏం చూసుకునే పని లేదా? సారీ సారీ ఏంటి, గుద్దే సారీ చెప్పేస్తావా? సారీ ఏంటి ఆడడానికి సారీ సారీ అంటావు? సారీ ఏంటి సారీ 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 అంట? సారీ కాకపోతే వ్యవహారం వీడు 25 years నుంచి హైదరాబాద్ లో ఉంటున్నాం. మేమున్నాం. 30 years నుంచి సంగీతం చేస్తున్నాం ఇక్కడ. తాగొచ్చి వాసన వదిలేవా? ఎవరు తాగొచ్చాడు తప్పేలా పగిలిపోతే. దిగా తెలుస్తుంది దెబ్బలు ఎవరికి పగిలేది. అసలు మిమ్మల్ని సారీ సారీ నువ్వేంట్రా? ఎరా ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? రెడ్డి ల్యాబ్స్ లో జాబ్ చేస్తున్నాను రా. మా మాంగారు ఆల్రెడీ చేస్తున్నారు అనుకో, ఆయనే ఇచ్చాడు మనకు జాబ్. లేకపోతే మనం చదివిన చదువులకు ఉద్యోగాలు ఎక్కడ వస్తారా? నీ సీట్ ఎక్కడా? అక్కడేరా 5. సార్ ఏమా మేమిద్దరం చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అండి. Very good. మీకు కలిసి చాలా రోజులైంది. మీరు కొంచెం మా ఓడి సీట్లో అడ్జస్ట్ అయితే మేమిద్దరం ఇక్కడ. ఇక్కడే భారతదేశంలో డిసిప్లిన్ లేకుండా పోతుంది. ఆడకో సీట్ ఇచ్చారు కదా, అక్కడికి వెళ్ళి కూర్చోవచ్చు కదా. మీ తొక్క ఫ్రెండ్స్ కోసం లేచి సీట్ మీకు ఇచ్చేది. 25 years నుంచి హైదరాబాద్ లో ఉంటున్నాం. 30 years నుంచి సంగతి చేస్తున్నాం ఇక్కడ. 250 kilometers చంద్రుడిని చూస్తూ ట్రావెల్ చేయాలి. సారీ సారీ చిల్లరి నేను ఒకేదానా? ఈ బస్సులో నేను ఒకటి మర్డర్ చేసి బస్సు ఎక్కాను. ఎవరికైనా తెలిసేంట్రా? అది ఈరోజు పేపర్లో కూడా వేసారు. ఆ విషయం వాడికి తెలియక అడితే చదివేస్తున్నాడు. నువ్వు ఇంకా మటర్లు చేయటం మానలేదేంట్రా? ఎక్కడ? ఇప్పటికీ 15 మర్డర్లు చేశాడు. ఇప్పుడు దాకా ఎప్పుడు అలా అనిపించలేదురా. ముఖ్యంగా ఈయన చంపేటప్పుడు, అదే ఆ పీక్ కోసేటప్పుడు ఆ రక్తం, ఆ వేడి, బాబోయ్ ఒళ్ళు జలది నుంచి ఇస్తుంది బాబు. మీ సీట్ నెంబర్ ఎంత? 5. ఆ ముందేనండి. అక్కల ఖాళీగా ఉంటే అయితే కదా. మిత్రులు కూర్చోండి, ఫ్రెండ్స్ కదా. గుడ్ హై. నువ్వేదో ఎలకొన్నాడు కానీ అది ఎవరికైనా చెప్పేస్తారేమో చూడరా బాబు. ఇంకేంట్రా విశేషాలు? మన ఊళ్ళో రాజకీయాలు ఇంకా అలాగే ఉన్నాయా? అయితే అయింది కానీ గొప్ప ఊర్రా బాబు మన ఊరు. అవును, మన కుర్రోళ్ళు లవ్ స్టోరీలు ఎంతవరకు వచ్చినాయిరా? ఇంకేం మారలేదా? అజ్జిగడని చెప్పి మీ బ్యాచ్ లో కూడా ఇలాంటి ఒకడు ఉండేవాడు. ఆడు ఏం చేస్తున్నాడు రా? భగవంతుడు బలహీనుడికి ఏరి కోరి భగవద్గీత చెప్పాడు. వాడి పేరు అర్జున్, నా పేరు ముకుంద. కావాలనే పెట్టినట్టున్నారు. వాడిని ఎప్పుడు నేను కాపాడుకోవాలి అని. ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ని ఎందుకు కాపాడుకోవాలి అంటే అసలే రూరల్ టౌన్ పాలిటిక్స్. దానికి తోడు తెచ్చిపెట్టుకున్న ప్రేమలు, అయోమయాలు. కరెక్ట్గా 2 years అయింది నేను నీకు ప్రపోజ్ చేసి. ఇప్పటికి కూడా ఇంకా కొత్తగానే ఉంది. అర్జున్ కొంచెం మొహమాటం, కొంచెం భయం. ఈలోగా ఎవడైనా చూస్తాడేమో అని గుండె గజగజా కొట్టుకోవడం. అయినా సరే నీకంటే ఎక్కువసేపు చూసి నిన్ను ఇంప్రెస్ చేయాలని ఒక చిన్న ఆశ. ఇంకెంతసేపు చూస్తావ్? ఇంకో 20-30 సెకండ్ల కంటే ఎక్కువ చూడలేను. అదేంటది? రాత్రులు జనరల్ గా నల్లవంతం దగ్గర కుర్రాళ్ళందరూ చేరుతూ ఉంటాం కదా. అక్కడ ఒకరితో గొడవైంది. వాళ్ళ బైక్లన్నీ కాళ్ళలో తోసేసాం. ఇప్పుడు దొరికినట్టున్న యాదవులకి వేసుకొచ్చేసారు కొట్టేయడానికి. ఈ రోజు కొట్టేసిన ఏంటంటే అందకుండా పరిగెట్టడం. చూసుకుంటున్నారేంటి? ఏదో కొట్టేసుకుంటారనుకుంటే. వాడి చూపు అర్థం అవ్వాలంటే వచ్చే జన్మలో వాళ్ళ అమ్మాయిల కింద పుట్టాలి. అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి. ఎందుకైనా మంచిది కొట్టే ముందు ఒకసారి ఆలోచించండి. వాళ్ళు దేనికైనా రెడీ, అన్నిటికీ తెగిచ్చేసి కూర్చున్నారు. పరిగెట్టి పరిగెట్టి అలసిపోయి వచ్చారు కదా, ఇప్పుడు కొట్టండి. మళ్ళీ రండి.
ఇదిగో ఈ ఎక్స్ట్రాలే ఆడిని ఎప్పటికప్పుడు ఎవడొకటి కొట్టి చంపేస్తాడు, అప్పుడు కూడా ఇలా కాపాడుకుంటావా? తెలుసు కదా మా గురించి. రేయ్ ఆడెప్పుడే నెగ్గుతాను అనుకుంటే దిగుతాడు, లేకపోతే దిగడు. ప్రజలకు మధ్యకు ఇచ్చేస్తున్న మన మున్సిపల్ చైర్మన్ గారికి స్వాగతం చెబుదాం. అదిగో అదిగో మీ ముందుకు వస్తున్నారు, అభివాదములు చెబుతున్నారు. ఇదిగో చూడండి, వస్తున్నారు మన ముందుకు మన ప్రీతమ నాయకులు. 25 సంవత్సరాలు కంటిన్యూస్గా ఎలాగయ్యా ఓడిపోకుండా నెగ్గటం? ఇప్పుడు మీరు ఎమ్మెల్యే, ఆయన మున్సిపల్ చైర్మన్, మీకు ఉన్నదా ముందు నుంచోవాలని. మరి ఎక్కడ ఎందుకు నుంచున్నారు? మీ మొహమాటమా ఆయన తెలివితేటలా? ఇప్పుడు కొన్ని ఏరియాల్లో కత్తులు వాడతారు, కొన్ని ఏరియాల్లో తుపాకులు వాడతారు, కొన్ని ఏరియాలో బాంబులు వేస్తారు. కానీ అవేవి ఇక్కడ అవసరమైతే తప్పితే వాడరు. అయితే ఈలోపు మాటలు మాత్రం బాగా చెప్తారు. సగం ఆ మాటలకి రక్తనాళాలు పగిలిపోతాయి. ఎంఆర్ఓని పిలిచావా? ఆడిని తల చంపేయటం చాలా ఈజీ కదా. చూసావుగా వాళ్ళ తమ్ముడు కోసి ఆవకాయ పెడితే 6 జాడీలు అవుతాడు. ఆనంద్ తెలుసుగా మన చైర్మన్ గారి అబ్బాయి, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. మొహంలో ఎప్పుడు ఒకటే ఎక్స్ప్రెషన్. కోపం ఎక్కువ, కానీ అందరితో బాగుండాలనుకుంటాడు. ఎంత ప్రమాదం. పక్కూరుడే ఆ ఊరు ప్రెసిడెంట్. నేనేం తక్కువ నాకేం తక్కువ అని నలుగురు నేసుకుని తిరుగుతున్నాడు ఈ మధ్యన. ఇప్పుడు కీచమన్నాడు. కౌసుడు తెలుసా? అనుమానం వస్తే చాలా చంపేసేవాడంట. గాడిపనే చాలా ఈజీ చిన్నపిల్లలు. నాకు ఇంటికోవడం ఈదుకోవడం ఎప్పుడు పూర్తోవాలి ఈ సంహారం. పైకింత పచ్చగా కనబడే ఏరియాని సెన్సిటివ్ ఏరియా అని ఎందుకంటే ఇప్పటికి అర్థమైంది ఎస్ఐ. ఏంటో ఇప్పటికే ఏంటో బ్లడ్ గ్రూపులు, ఏ గ్రూపు, ఓ గ్రూపు, బి పాజిటివ్, ఏంటో ఆ సబ్జెక్ట్ ఏంటో ఇప్పటిదాకా అర్థం కదా ఏంటో. కానీ ఇక ఇక్కడ పోయేలా ఉంటే కొంచెం గోమూత్రం చల్లేయండి, మీకు పుణ్యం అడిగి పుణ్యం. అలా ఎంత పలికింది? కర్నూలు ఉల్లిపాయ తక్కువ లేదు అక్కడ. కుర్రాడంటే ఇలా ఉండాలి. కామ్గా ఎంత పని చేసుకుపోతున్నాడు చూడండి. ఒక మాట ఎక్కువ మాట్లాడు, ఒక మాట తక్కువ మాట్లాడు. ఒక్కొక్కడు ఉంటాడు ఓ మాటలు. ఎందుకు వచ్చిన మాటలో అతనికే తెలీదు. అబ్బే కుర్రోళ్ళు అందరూ చాలా తేడా అండి. ఈ రోజుల్లో ఎవరిని అడిగినా అందరూ ఇంజనీర్లే. కష్టపడి ఊళ్ళోంచి పని చేయడం తెలు కానీ నెలకు 30,000 రూపాయలు జీతం కావాలి ఏదో వాళ్ళకి. ఒక్కొక్కరిని ఉల్లిపాయలు బత్తాయి నాకు ఇచ్చినట్టే అప్పుడు వస్తారు దారిలోకి. అందరికీ అన్ని ఇవ్వడండి భగవంతుడు కూడాను. అన్నీ చూస్తుంటాడు, స్నేహితుడిని మాత్రం ఇస్తాడు. ఇదిగో నాకు ఈయన ఇచ్చినట్టు మా వాడికి వాళ్ళ అబ్బాయిని ఇచ్చాడు. ఈవేళ వాళ్ళ అబ్బాయి ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఈయన ఇక్కడ వదిలేశాను. లేకపోతే ఎప్పుడో బెంగళూరు పంపించేసేవాడిని. పంపించండి. 4 మంచి మాటలు చెప్పేవాడు లేడు, వినివాడు లేడు. ఊరుకోండయ్యా, ఇంత వయసు వచ్చిన తర్వాత మనకే రోజులు ఎట్లా గడిచిపోతుందో తెలియటిల్లా. పొద్దున్న లేవగానే ఆడితో పడితే తిరిగే వయసు ఆడదు. వాళ్ళకి ఏం తెలిసి చెప్పండి. ఏదో ఒక రోజు భగవంతుడు వాళ్ళకి మంచి ఆలోచన వచ్చి చేస్తాడు. అప్పుడు వాళ్ళు వచ్చి మనకు చెప్తారు, పోన్లేరా బాబు జాగ్రత్తగా ఉండండి మనం అంటాం. అంతకంటే మనం చేసేది ఏమైనా ఉందా? ఎందుకే అబ్బాయిలు అలా చూస్తున్నారు? ధైర్యం లేక ఓ 10 సార్లు చూస్తే భయం పోతుందని పదే చూస్తుంటారు. అసలు చూడకుండా ఎవడూ ఉండడేమో.
నిజంగా ధైర్యం ఉన్నవాడు, గుండెల్లో ప్రేమ ఉన్నవాడు ఒక్క చూపు చూస్తే చాలు, జీవితం అక్కడే దొరుకుతుంది. ఒక్క నిమిషం. ఇంకెందుకు వెళ్ళు, గోడలేంటారు బాబు, ఎంత ఎత్తి కట్టారు. నీకోసం కట్టారు. ఈరోజు కొటేషన్ ఏంటంటే అదిగా టైంతో అవ్వకపోవడం. పరిగెట్టలేదు రోయ్, నీకోసం ఆగింది. ఇంకెవరు దొరకలేదు వీడికి. పోయి పోయి మున్సిపల్ చైర్మన్ తమ్ముడు కూతురు తప్ప చూడు ఎలా మెలికలు తిరిగిపోతాడు. ఒక అమ్మాయి మన అంక చూస్తే చాలు ఎంతకెంత ఇంచేస్తాడు ప్రతి ఓడును. ఎవరైనా ఒక అమ్మాయిని చూసినప్పుడు అమ్మాయినే కాదు, అమ్మాయి జీవితంలోకి వచ్చి అబ్బాయిని కూడా చూడడం నేర్చుకోవాలి. చూసిన ప్రతి అమ్మాయి పక్కన మనమే ఉండాలనుకుంటే అంతకంటే దరిద్రం లేదు. ఒకవేళ ఉండాలనుకుంటే మనకు చాలా ఉండాలి. ఇది సరిపోద్దా? ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి. కోసింది చాలు కానీ దిష్టి తీస్తాను. రావే రావే, నువ్వు తొందరగా రాకపోతే దీనికి తీసేస్తాను. ఇంకెంతసేపు? రా. సరే. అమ్మో 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 అమ్మో, ఎంత దిష్టి ఎంత దిష్టి, ఎంతమంది కళ్ళు పడ్డాయో. ఎవరి కల్లా కావు, అన్ని అబ్బాయిల కల్లే. నెక్స్ట్ నీ దగ్గరికే వస్తున్నాను. ఒక చుక్కే పడింది, పోనీలే. మన అనేటప్పటికి మీకు ఎంత ఫీలింగో మాకు తెలుసు కదా సార్. ఆ టేపు కుర్రోడు మన వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్లి పెళ్లి కూడా చేసుకున్నాడంటండి. దాంతో మనోళ్ళు ఏదో సరదాగా ముట్టుకుంటే చచ్చిపోయాడంటండి. అదేదో మీరు కొంచెం చూసి పెట్టి మీరున్నారన్న ధైర్యం మాకు ఉంటది అనుకోండి, కానీ ఒక మాట మీరు చెప్తే బాగుంటుంది సార్. వస్తాం సార్. అలాగే, నమస్తే అండి. నమస్తే అండి. కాలేజ్ అయిపోయిందా? అయిపోయింది పెద్ద నాన్న. అన్నయ్య కాలేజీలో అంతా ఓకేనా? ఆ ఓకేగాకే ఉందండి, కాలేజే మంద కదా. అయినా ఎవరేమైనా అంటే పళ్ళు కొట్టడానికి మన కుర్రోళ్ళందరూ ఉన్నారు కదా. చదువుకి ఎలా బేసిక్స్ ఉండాలో జీవితానికి కూడా అన్నిటికీ బేసిక్స్ ఉండాలి. అసలు మన మనసు ఏంటి, దాన్ని ఎలా కంట్రోల్ చేయగలం, దాని మీద న్యూటన్ నియమం వాడాలా, పాస్కల్ సూత్రం వాడాలా? ఒకవేళ మనం కరెక్ట్గా ఉన్నా ఇంకెవడన్నా వచ్చి పిచ్చి పిచ్చి వేసాలు వేస్తే ఆడి నా అభ్యంతరం ఏంటి, గరిబినవేంటి? అసలు ఆడి భవిష్యత్తుని పుటాకార దర్పణంలో చూడాలా, కుంభాకార దర్పణంలో చూడాలా? తెలుసుకోవాలి. చూడగానే తెలిసిపోవాలంతే, లేకపోతే చదువుకు పరమార్థం ఏముంటుంది? అర్థాలు పరమార్థాలు చూసుకుంటూ కూర్చుంటే పెళ్లిళ్ళు ఆగుతాయా? చదువు అయ్యే టైంకి చక్కగా పెళ్లిళ్ళు ప్లాన్ చేస్తేనే చాలా బాగుంటుంది. అమ్మా, నేను పెళ్ళంటూ చేసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్నే చేసుకుంటా, ఇంకెవరిని చేసుకోను. నేను ఫిక్స్ అయ్యాను అంతే. అదేంటి? ఏమ్మా, నీకు కూడా అట్లాంటిది ఏమైనా ఉందా? ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కి ఒక ఫ్రెండ్ ఉంటాడు కదా, నేను అన్నే చేసుకుంటా. తేడా వచ్చి ఎక్కడ రావాలి? చెప్పే, మరి నువ్వు చెప్పవే. మాట్లాడుకురికే మన క్వార్టర్ మనకు వచ్చేది కానీ. భారతదేశం స్లో అని చెప్పింది. Saddam Hussein was arrested by Americans and Americans are claiming they're saving the world from dictators. International joke. ప్రపంచ దేశాలన్నింటికంటే భారతదేశం గొప్పది, ఎందుకంటే భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. ఇక్కడ ఎవరు రాత్రుల్ని రాత్రుల్లా గడపరు, వెలుగుల్ని నింపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. చుక్కల్ని చంద్రుడిని మళ్లీ మళ్లీ వాళ్ళ చుట్టూ తిప్పించుకుంటూ ఉంటారు. ఇక్కడ కుర్రాళ్ళు ప్రేమకిచ్చే ప్రాధాన్యత దేనికి ఇవ్వరు. ఒక అమ్మాయి కోసం ఇన్ని గంటలు ఆలోచించే దేశం ఎక్కడైనా చూసారా? రొమాంటిక్ ఇండియా. ఇక్కడ తీర్పు తొందరగా చెప్పరు, తొందరగా న్యాయం జరగదు, కానీ ఈలోగా జీవితాన్ని నేర్పేస్తారు. పట్టుబడితే కర్మం అంటారు, లేకపోతే తెలివి అంటారు. మనిషి మారేలోగా మాట మార్చేస్తారు. దానికి ఒకటా రెండా 14 ప్రాంతీయ భాషలు, వందలాది లిపిలేని భాషలు. ఎవడికి నచ్చిన భాషలో వాడు తిట్టుకోవచ్చు. ఫ్రీ ఇండియా. ప్రపంచ దేశాలన్నిటికీ భారతదేశం పూజగది. అందుకే ఇక్కడ చెప్పులతో నడవటం మహాపాపం. స్పిరిచువల్ ఇండియా. సిగరెట్ ఉందా? అన్నం పెట్టమంటే ఎవరో పెట్టరు, కానీ సిగరెట్ ఇస్తారు, మందు పోస్తారు, తొందరగా మోక్షానికి దారి చూపిస్తారు.
కానీ అక్కడక్కడ ఆచితూచి అడిగేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకునే కుర్రాళ్ళు ఉన్నారు. ఇక్కడితో ఈ రోజుని విసిరేద్దాం. గుడ్ నైట్ ఇండియా, గుడ్ నైట్. ఎక్కువ చదివేసి ఇలాగ అయిపోయాడంట. చదువు మరీ ఎక్కువ చదివేసిన చాలా ప్రమాదం తెలుసా నీకు? రండి, లేట్ అవుతుంది సినిమాకి. ఇది సెలెక్ట్ చేసేసరికి ఇంటర్వెల్ అవుతుంది. నువ్వు పద, మేము వస్తాం.